ప్రధానంగా చూసుకుంటే మే మొత్తం చాలా మే కానీ మా పిల్లలకి స్కూల్ సెలవులు ఉన్నాయి. స్కూల్ సెలవుల తర్వాత మే కానీ జూన్ కానీ జూలై కానీ మంచి టైము. స్కూలు అందరూ పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర ఉంటారు. ఒక వారం రోజులు ఔటింగ్కి వెళ్తారు. తర్వాత ఆ పీరియడ్ మొత్తం సినిమాలు ముంచేస్తారు. సమ్మర్ సినిమాని మనకి సమ్మర్ హాఫ్ ఇయర్లీ తర్వాత సమ్మర్ లాగా ఉంటుంది. ఆ సినిమాలను మనం కరెక్ట్గా వాడుకున్నామా లేదా? అసలు వాడుకోలేదండి. మన సినిమా ఇండస్ట్రీకి పండుగ ఏంటంటే సంక్రాంతి, దసరా, సమ్మర్. అవును, ఈ 3 సీజన్లు మనకి ఇంపార్టెంట్. ఆ 3 సీజన్లు జనరల్గా పెద్ద సినిమాలకే దాచుకుంటారు డేట్లు అందరూ. చిన్న సినిమాలు కూడా ఎవరు వేయరు. అలాంటిది ఈ జూన్ మాత్రం మీరు చెప్పినట్టుగా చాలా బ్యాడ్ జరిగింది. 12వ తారీఖున హరిహర వీరమలు వస్తాన ఉద్దేశంతో ఒక 20 డేస్ నుంచి అందరూ వెనక్కి ముందుకు వెళ్తున్నారు. ఈవేళ 6వ తారీఖు. ఈవేళ 6వ తారీఖు కూడా చాలా సినిమాలు 8 సినిమాలు తీయాలి. ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయినాయి. అయితే మీరు అన్నట్టుగా వీళ్ళు ప్లానింగ్ లేకపోవడం ఒకటేనండి. రెండోది ఏంటంటే హీరోలు కూడా సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టం అవుతుంది మెయిన్. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులు ఎందుకు రావట్లేదు అడిగారు కదా. ఒకటేమో అండి టికెట్ రేటు పెంచడం. నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచి పోరాడేవాడు నేల అనేది ఉండాలి, ఖచ్చితంగా నేల అనేది ఉండాలని. ఎందుకంటే మాస్ ప్రేక్షకులు నేలలో ఉంటారన్న ఉద్దేశంతో. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, 30 రూపాయల సినిమా అక్కర్లేదు, కానీ ఆ క్లాస్ అనేది కంపల్సరీ కావాలండి. ఇప్పుడు అట్లీస్ట్ ఈ బీసీలు కానీ ఏ కేంద్రంలో కానీ మనకి నేల బెంచి కుర్చీ 3 ఉండాలి. కానీ ప్రతి చోట కూడా సింగిల్ థియేటర్లు కూడా వాళ్ళు ఫ్లాట్గా 100 రూపాయలు 200 అమ్మేస్తున్నారు. అసలు నేల బెంచ్ అనేది లేకుండా పోయిందండి. నేను ఎగ్జిబిట్ ఒకప్పుడు మాకు కూడా ఏంటంటే నేలలో 120 టికెట్లు ఉంటే బెంచ్లో 60 ఉంటే కుర్చీలో 30 ఉండే టికెట్లు మాకు. అలా పెంచుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు నేల బెంచ్ లేకపోవడం వల్ల థియేటర్ ప్రేక్షకుడు రాలేకపోతున్నాడు ఒకటి. రెండోది హై రేట్లు 100-150 పెడుతున్నారండి. మూడోది ఏంటంటే మనకి అందుబాటులోకి ఓటీటీలు వచ్చిన తర్వాత ఈ ఓటీటీలో సినిమా గ్యారంటీ వస్తుందని మనకు ముందు తెలిసిపోతుంది ప్రేక్షకుడికి. ఎలా తెలిసిపోతుందంటే పోస్టర్ మీద కింద అమెజాన్ అని, నెట్ఫ్లిక్స్ అని వాళ్ళు వేసేస్తున్నారు అడ్వాన్స్గానే. అంటే సినిమా వస్తుందని మనకి పరోక్షంగా తెలియజేస్తున్నారు. వీళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఆగుతాడు. అది సబ్స్క్రిప్షన్ ఆహా ఉందనుకోండి సంవత్సరం 360 రూపాయలు, నెట్ఫ్లిక్స్ ఉందనుకో 500, అమెజాన్ ఉందనుకో 500, సుమారుగా చెప్తున్నాను. ఇలాంటి టైంలో ఒక సంవత్సరానికి 360 రూపాయలు రోజుకి రూపాయి పడిందండి. ఇప్పుడు ఆహాలో కూడా నెంబర్ 1 సినిమాలు వస్తున్నాయి, అమెజాన్లో వస్తున్నాయి, అన్నింటిలో వస్తున్నాయి కదా. ₹1 ప్రేక్షకుడు థియేటర్లో ఇంట్లో కూర్చొని ఇంటిలో పాది చూసే సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకు మనం థియేటర్కి వెళ్ళాలి అని ఒకటి. రెండోది ఏంటి, పూర్వం మన డబ్బా టీవీలు ఉండేవి కాబట్టి లైట్ సౌండ్కి అది ఉండేవి కాదనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చిన తర్వాత క్వాలిటీ మన అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మెయిన్ దానివల్ల ఇంట్లో అందరూ కలిసి కుటుంబం అందరూ కూర్చుంటున్నారు. ఇది హోమ్ థియేటర్లు ఎరగం మనం, ఏదో పెద్ద పెద్ద స్టార్ ఇంట్లో ఉండే అనుకునేవాళ్ళం. ఇప్పుడు సామాన్యుడి దగ్గర కూడా ఒక 25,000 పెడితే హోమ్ థియేటర్ వచ్చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఓడు హోమ్ థియేటర్ పెట్టుకున్నాడు. సినిమా ఇంట్లో కూర్చుని కుర్చీలో సోఫాలు వేసుకుని పాప్కార్న్ తింటూ హ్యాపీగా చూసే పరిస్థితి వచ్చింది. అందువల్ల సినిమాకి ప్రేక్షకుడు తగ్గిపోయారు. రెండోది మనమే పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల చిన్న సినిమాలు వేయడం వల్ల ప్రేక్షకుడు రావట్లా. మూడోది ఏంటంటే రేట్లు అభినవంగా పెంచామని చెప్పాం కదండి. నాలుగోది సి క్లాస్లో కూడా అండి మన డిస్ట్రిబ్యూటర్లో చాలా సి క్లాస్ సినిమా ఇవ్వట్లేదండి వీళ్ళు. ఎందుకని అక్కడ 10,000 ఎరువులు వస్తుంది, దాని గురించి ఎందుకు. సినిమా సపోజ్ అమలాపురం ఉందనుకోండి, అమలాపురం చుట్టుపక్కల 20 థియేటర్లు ఉంటాయి. ఆ 20 థియేటర్లు వేగిపోవడం వల్ల వాళ్ళందరూ అమలాపురం వస్తారు అని ఆ డిస్ట్రిబ్యూటర్ అనుకుంటున్నాడు. రారండి. ఈవేళ మీకు అందుబాటులో ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడిదక్కడే ఎప్పటిదప్పుడే చూసేయాలి తప్ప ప్రేక్షకుడు థియేటర్కి వచ్చే సమస్య లేదు. అందువల్ల చిన్నది డిస్ట్రిబ్యూటర్లు కూడా సి క్లాస్లో చాలా కష్టపడుతున్నారు థియేటర్లో ఫీడింగ్ అవ్వాలి ఎక్కడి. ఈ మూడోది ఏంటంటే క్యూబ్ యూఫో వచ్చిన తర్వాత మనకి దరిద్రం పట్టుకుంది నేను చెప్పాలంటే. అంతకుముందు ఏంటంటే ప్రింట్ తీసేవాళ్ళం మేము జిల్లాకి. మన అప్పట్లో ఈవి శశాంకర్ అబ్బాయి సినిమాలకి 36 ప్రింట్లు అండి. 36 ప్రింట్లు తీస్తే మనకు ఒక ట్యాక్స్, 72 ప్రింట్లు తీస్తే ఇంకో ట్యాక్స్ ఉండేది. ఆ ట్యాక్స్ తక్కువ రావడం కోసం మనం 36 ప్రింట్లు తీసేవారు. ఈ ప్రింట్ని ఒక వెస్ట్ గోడ ఉందనుకోండి, 3 ప్రింట్లు తీస్తే ఆ 3 ప్రింట్లు మొత్తం జిల్లా అంతా తిరిగేది. ఫస్ట్ వీక్ ఎక్కడ, సెకండ్ వీక్ ఎక్కడ, థర్డ్ వీక్ ఎక్కడ తిరిగేదండి. దానివల్ల డిస్ట్రిబ్యూటర్కి డబ్బు లాభం వచ్చేది. ఎగ్జిబిటర్కి మన రూపాయి ఇవ్వట్లేదు, మన ప్రింట్ పంపిస్తే ఆడు ప్రింట్ చేసి పంపించేవాడు. ఇప్పుడు ఏమైంది, క్యూబ్ యూఎఫ్ వచ్చిన తర్వాత ఒక సి క్లాస్ స్టేషన్లో కూడా 12,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది వారానికి. అది బడ్డీ అవుతుంది. ఇక మీకు ఈ ఎన్ని టైం వేస్ట్ అవుతుందండి ఈ ప్రింట్ కాస్ట్ వల్ల. డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. ఇలా సిస్టమ్ మారడం వల్ల మొత్తం అంతా మారిపోయిందండి. ఇవి మళ్ళీ బాగుపడాలంటే పెద్ద హీరోలు లాంటి వాళ్ళు సంవత్సరానికి డిఫరెంట్గా ఒక 2 సినిమాలు తీయాలండి. మీ గతంలో బాలకృష్ణ, నాగార్జున, ఈ చిరంజీవి గారు వీళ్ళు హీరోలుగా ఉన్న రోజుల్లో మనకి సంవత్సరంలో 6 సినిమాలు వచ్చాయండి. ఒక సీతారామ కళ్యాణం, ఇది బాలకృష్ణ గారిది అండి. ఆ టైంలో మంగమ్మ గారు మనోడు, వరుసగా 6 సినిమాలు. కృష్ణ గారు 17 సినిమాలు చేశారు. ఇంకా కృష్ణ గారిని కొంచెం వెనక్కి వెళ్ళాం మనం. నేను నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నాను. అలా చిరంజీవి గారు 5 సినిమాలు ఉండి పోటాపోటీగా ఉండేది. కృష్ణ గారి టైంలో ఏంటండి 17 సినిమాలు 16 సినిమాలు ఇచ్చేసారు కదండి. ఆ సోమ గారి సినిమాలు కానివ్వండి, కృష్ణ గారి సినిమాలు కానివ్వండి బ్రహ్మాండంగా వచ్చాయి. పండగలా ఉండేదండి.
అప్పట్లో పగపట్టిన సింహం అలాంటి సినిమా రోజులు మాకు థియేటర్ ఉంది. ఓకే. ఆ థియేటర్ సినిమా ఎక్కితే మొదటి రోజు ఫుల్ అయ్యింది మాకు. ఆ తర్వాత మేము బాగుంటే ఉండేది, బాగోపోతే వేరే లేని విషయం అనుకోండి. శంషీర్ శంకర్ అని ఆ సినిమాలన్నీ కూడా మేము ఆడిన రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో సిస్టమ్ మారిపోవడం వల్ల ఇదంతా మారిపోయింది. ఇదంతా మెయిన్ కారణం ఫోన్. ఈ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదివరకు మనం థియేటర్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సినిమా థియేటర్ మన ఇంటికి మన చేతిలోకి వచ్చేసింది థియేటర్.